BSc Food and Nutrition లో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్. సన్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం, హైదరాబాద్. అందరికీ నమస్కారాలు. ప్రెస్ సోదరులందరూ కూడా తెలంగాణ ప్రభుత్వము గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే చెరువులను కాపాడాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాడో ఇది మంచి కార్యక్రమం. ఇది చెరువులు కబ్జాలు చేసిన వారు ఎవరైనా సరే దాన్ని కాపాడడానికి అందరూ కూడా ముందుకు రావాల్సిన బాధ్యత అందరి మీద ఉన్నది. అయితే నాది కూడా పోతువాలగూడలో 14 ఎకరాల 14 గుంటల భూమి ఉన్నది. సర్వే నెంబర్ 13 పట్టా ల్యాండ్. అది నా కుమారుని పేరు మీద, రినిషియేట్ పేరు మీద ఉన్నది. అది 99లో ఖరీదు చేసినాం. దాన్ని 2005లో పర్మిషన్ తీసుకొని మరి కట్టడం కూడా జరిగింది. మేము రైతు కుటుంబంకి వచ్చినటువంటి వాళ్ళము. శంషాబాద్, షాబాదు మా సొంత గ్రామం. అది పోతూ పోతూ మరి అప్పట్లో పట్ట ల్యాండ్ తీసుకొని అక్కడ తోట కూడా పెట్టడం జరిగింది. మామిడి తోట ఉన్నది అక్కడ. ఆవులు, బళ్ళు కూడా పెంచుతాం అక్కడ. మరి అక్కడ చాలామంది పనులు ఉన్నారు. అక్కడ వరి పంట కూడా వేసినామాట. మరి అక్కడ ఏదైతే మా బిల్డింగ్ చూపిస్తున్నారో అదే అంగులు ఆర్భాటా లేకుండా చిన్నగా మేము కట్టుకోవడం కూడా జరిగింది. అది కానీ అప్పట్లో మరి నేను పొలిటికల్ ఉన్నా కాబట్టి మరి ఎప్పటికైనా ఇది తప్పులు చేయదనే ఉద్దేశంతో ఆనాటి ఇరిగేషన్ ఇంజనీర్లను పిలిచి రూల్ ప్రకారంగా నేను అది బిల్డింగ్ కట్టడం కూడా జరిగింది. అయితే అక్కడ నీళ్ళు రావడం వల్ల కంపౌండ్ వాళ్ళు ఇట్లా కట్టి ఉంటే నిజంగా కూడా మేము దాన్ని కబ్జా చేసుకున్న వాళ్ళం అవుతాము. మీరందరూ కూడా పోయి చూడండి. కంపౌండ్ వాళ్ళు లేదు, ఏం లేదు. అది ఆనాడు ఇరిగేషన్ గారు ఏదైతే చెప్పినారో ఆ రూల్ ప్రకారంగానే అప్పటి కలెక్టర్ గారు కూడా, ఎందుకంటే అప్పట్లోనే కొంతమంది మహేందర్ రెడ్డి గారు చెరువు దగ్గర కట్టిన ఒక రూమ్ రావడంతో అప్పటి కలెక్టర్ గారితో కూడా మాట్లాడి సర్వే చేయించేసి ఎక్కడైతే రూల్ ప్రకారం కట్టని అక్కడనే ఆ బిల్డింగ్ కట్టుకోవడం జరిగింది. అది చిన్న బిల్డింగ్. అది ఒకవేళ తప్పని తెలిసి ఒకవేళ నిజంగా రూల్స్ వ్యతిరేకం ఉంటే మరి ప్రభుత్వం ఏదైతే చేస్తున్నదో దానికి తప్పకుండా సహకరించి మేమే దాన్ని తీసేస్తాం. ఎందుకంటే అది ఏదో చిన్నగా కట్టుకొని ఉన్నది. మరి ఇది మేము ప్రెస్ వాళ్ళు రోజు మరి రకరకాలుగా రాస్తున్నారు. కొంతమంది మీడియా వాళ్ళు, కొంతమంది సోదరిమణులు పోయినారు అక్కడ నేను వాళ్ళకి చెప్పిన, వాళ్ళు ఏమైనా చూసుకుంటే చూసుకోమని చెప్పిన నేను. ఎందుకంటే మేము తప్పు చేయలేదు. మా వాచ్మెన్లకు, మా రైతు అక్కడ ఉన్న పనిచేసే వాళ్ళకు కూడా చెప్పినాం. ఎవరు వచ్చినా కూడా చూపించరు. మీరంతా కూడా టీవీలో చూసి ఒక ప్రెస్ సోదరి పోయి అంతా చూసిందాడ. కానీ వాళ్ళు ఇంకొకటి చూపించలేదు. మరి ఎక్కడైతే నీళ్ళు బిల్డింగే చూపిస్తారు. కానీ మేము అక్కడ తోట పెంచిన మామిడి తోట అది చూపిస్తలేదు. అక్కడ ఆవులు, బళ్ళు ఉన్నాయి, అవి చూపించాలి. కొన్ని చిన్నగా మా రైతులంతా కూడా కూరగాయలు, పంటలు, వరి వేసుకున్నాం, అది కూడా చూపించాలి కదా. ఇప్పుడు అది చూపించినప్పుడు ఇది కూడా చూపించాలి. అది చూపిస్తే ఏంటంటే ప్రజలకు అర్థమవుతుంది ఇక్కడ మరి వ్యవసాయం చేసుకుంటారు మంచిగా. మరి చెరువుకు దూరం ఉన్నది తోట అని కూడా తేలిపోతుంది. కాబట్టి ఎక్కడైతే ఆ బిల్డింగు, ఆ నీళ్ళను చూపిస్తారు కాబట్టి అది తప్పుగా లేదు. నేను రూల్ ప్రకారమే కట్టుకున్నా. ఒకవేళ మరి తప్పు అనేది రూల్ ప్రకారం లేదు.